హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికి. మ్యాచ్ నెంబర్ 61 అండ్ 62 మ్యాచ్. నిన్నటి మ్యాచ్ చూసినాక మాత్రం ఫ్రెండ్స్ నేనైతే ఫుల్ హ్యాపీగా ఉన్నా. నేనే ఎందుకు, స్పోర్ట్స్ లవర్స్ అండ్ కబడ్డీ లవర్స్ అందరికి, కబడ్డీని ఇష్టపడే వాళ్ళందరూ నిజంగా నిన్నటి మ్యాచ్ చూసి మాత్రం మస్తు ఫుల్ హ్యాపీ అయి ఉంటారు. ఎందుకనంటే తెలుగు టైటన్స్ అయితే నిన్న భారీ మెజారిటీతో గెలిచింది భయ్య. ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్ వర్సెస్ హర్యానా స్టీలర్స్ భయ్య. అసలు ఏం ఆడిరు భయ్య, ఏం ఆడారు నిజంగా. హర్యానా స్టీలర్స్ స్ట్రెంతే, హర్యానా స్టీలర్స్ బలమే వాళ్ళకు వీక్నెస్ అయింది. తెలుగు టైటన్స్ వీక్నెస్ మనకు బలమైంది భయ్య. అసలు నిజంగా అసలు ఆ బలం ఏంది, వాళ్ళ బలహీనత ఏంది, మనోళ్ళు ఎన్ని పాయింట్స్ వేసారు, వాళ్ళు ఎన్ని పాయింట్స్ వేసారు, అసలు ఎన్ని పాయింట్స్ లీడ్ తోనే మనోళ్ళు విన్ అయ్యారు, దాని గురించి మొత్తం మాట్లాడుకుందాం. అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ప్రతి వీడియోలో చెప్పేటట్టుగానే వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అండ్ మనం డైరెక్ట్ గా వీడియోలోకి వెళ్ళిపోతే టోటల్ గా మనోళ్ళు ఎన్ని పాయింట్స్ చేసారు అంటే 49 పాయింట్స్ చేస్తే మనోళ్ళు వాళ్ళు 27 పాయింట్స్ చేసారు భయ్య. అంటే 22 పాయింట్స్ లీడ్ తోటి తెలుగు టైటన్స్ విన్ అయింది. ఆల్మోస్ట్ ఈ సీజన్ లో 22 పాయింట్స్ లీడ్ తోని గెలవడం ఇదే మ్యాచ్ మనకు, ఫస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్ కి. అండ్ హర్యానా స్టీలర్స్ కి కూడా 22 పాయింట్స్ తోటి ఓడిపోవడం వాళ్ళకి కూడా ఇదే ఫస్ట్ మ్యాచ్ ఈ సీజన్ లో ఇప్పటి వరకు జరిగిన మ్యాచ్లలో. అండ్ మనకు రేటింగ్ కనుక చూసుకుంటే తెలుగు టైటన్స్ కి 18 పాయింట్స్ ఉంటే మనకు హర్యానా స్టీలర్స్ కూడా సేమ్ 18 పాయింట్స్ ఉన్నాయి. రేటింగ్ లో మాత్రం తగ్గేది లేదన్న ఆడారు, ఇద్దరికి సేమ్ ఉన్నాయి. అండ్ టాకిల్స్ కనుక చూసుకుంటే మనకు 16 ఉంటే వాళ్ళకు 9 ఉన్నాయి భయ్య. అసలు తెలుగు టైటన్స్ డిఫెండర్స్ ఇంత మంచిగా ఆడతారు అని చెప్పేసి అసలు ఎవ్వరు అనుకోరే. నేనైతే అది కలనా నిజమా, నాకు ఏమైనా డ్రీమ్ వచ్చిందా అని చెప్పేసి అనుకున్నా ఫ్రెండ్స్. నిజంగా 16 పాయింట్స్ మనకుంటే వాళ్ళకు 9 పాయింట్స్ మాత్రమే ఉన్నాయి. అండ్ ఆల్అౌట్ పాయింట్స్ 8 పాయింట్స్ ఉన్నాయి మనకు. ఆల్అౌట్ పాయింట్స్ 4 టైమ్స్ ఆల్అౌట్ చేసారు. అండ్ ఇక్కడ హర్యానా స్టీలర్స్ ఫస్ట్ టైం ఈ సీజన్ లో 4 టైమ్స్ ఆల్అౌట్ అయ్యారు తెలుగు టైటన్స్ తోటి. అండ్ తెలుగు టైటన్స్ కూడా 4 టైమ్స్ ఆల్అౌట్ చేయడం ఇదే ఫస్ట్ టైం ఈ సీజన్ లో. అండ్ ఎక్స్ట్రా పాయింట్లు వచ్చేసి 7 ఎక్స్ట్రా పాయింట్లు మనకుంటే వాళ్ళకు 0, వాళ్ళకి ఏం లే. ఆల్అౌట్స్ కూడా వాళ్ళకు 0, వాళ్ళకి ఏం లే. బట్ ఇక్కడ తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరికి పవన్ శరావత్ ఈ మ్యాచ్ కూడా ఆడతలేడు అనే డిసప్పాయింట్మెంట్ ఉన్నా, ఈ మ్యాచ్ మనోళ్ళు ఆడే ఆట తీరును చూస్తే మాత్రం నిజంగా ప్రతి ఒక్కరైతే నిజంగా ఫుల్ హ్యాపీగా ఉంటారు భయ్య. నిన్న మ్యాచ్ అయిపోయినాక నిజంగా అందరూ దమ్ బిర్యానీ తిని ఎంజాయ్ చేసి ఉంటారు. అట్లా ఆడిరు మ్యాచ్ తెలుసా నిజంగా. రేటింగ్ విషయంలో పక్కన పెడితే డిఫెండింగ్ లో మాత్రం సావదొబ్బిరు హర్యానా స్టీలర్స్ ని. అసలు హర్యానా స్టీలర్స్ అంటేనే షాదుల్లా ఉంటాడు. హర్యానా స్టీలర్స్ లో ఎట్లా డిఫెన్సింగ్ ఎట్లా ఉంటుందో వాళ్ళకి అందరూ తెలిసిన విషయం. టాప్ లో ఉంటుంది వాళ్ళ డిఫెన్సింగ్. కానీ అలాంటిది వాళ్ళ డిఫెన్స్ మొత్తం వీక్ అయిపోయింది. మన డిఫెన్స్ వీక్ అవునా, మన డిఫెన్స్ అయితే నిజంగా ఇవాళ మాత్రం రెచ్చిపోయినట్టు ఆడిరు. మరి ఏ ప్లేయర్స్ మంచిగా ఆడిరు దాని గురించి కూడా మాట్లాడుకుందాం మనం. తెలుగు టైటన్స్ నుంచి అయితే భయ్య విజయ్ మాలిక్, ఆశిష్ నర్వాల్ 11 పాయింట్స్ చేసిండు, 8 పాయింట్స్. విజయ్ మాలిక్ 6 పాయింట్స్ చేసిండు, 5 8 పాయింట్స్ చేసిండు, 1 టాకిల్స్ పాయింట్స్ చేసిండు విజయ్ మాలిక్. రీడింగ్ లో కనుక చూసుకుంటే మాత్రం వీళ్ళిద్దరు జబర్దస్త్ ఆడిరు, సూపర్ ఆడిరు. మరి ఆ టాకిల్స్ 16 పాయింట్స్ టాకిల్స్ అంటున్నావు భయ్య. మరి ఎవరు ఆడిర్రు టాకిల్స్, ఎవరు చేసిర్రు అని అంటే సాగర్ నర్వాల్ హైఫై చేసిండు, శంకర్ దహియా హైఫై చేసిండు, అంకిత్ 3 పాయింట్స్ చేసిండు, 3 టాకిల్స్ పాయింట్స్ చేసిండు, అజిత్ పవర్ 2 టాకిల్స్ పాయింట్స్ చేసిండు. అంటే మనము ఇవాళ మాత్రం టీం మొత్తం నిజంగా కలిసికట్టుగా ఆడిరు. డిఫెండింగ్ లో కానీ రేడింగ్ లో కానీ జబర్దస్త్ ఆడిరు భయ్య. అందుకే తెలుగు టైటన్స్ అయితే ఇవాళ మాత్రం చాలా బెస్ట్ విన్ అది నిజంగా నేను అనుకుంటున్నా. ఎందుకంటే భారీ మెజారిటీతో గెలవడము హర్యానా స్టీలర్స్ పైన, అది కూడా టాప్ ఆఫ్ ది టేబుల్ హర్యానా స్టీలర్స్ ఉన్నది, దానిపైన అట్లా గెలవడం అనేది నిజంగా. పవన్ శరావత్ కూడా లేడు మళ్ళీ మన టీంలో. పవన్ శరావత్ లేని టైంలో ఇలాంటి టైప్ విన్ అవ్వడం అనేది నిజంగా అది మామూలు విషయం కాదు. నిజంగా మనం తెలుగు టైటన్స్ అయితే నిన్న చాలా అప్రిషియేషన్ చేయాలి. అసలు నిజంగా మనోళ్ళైనా ఆడేదని చెప్పేసి నాకు అనిపించింది భయ్య. మీకేమనిపించిందో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ హర్యానా స్టీలర్స్ గురించి మాట్లాడుకుంటే ఎవరు ఆడిర్రు, వినయ్ అయితే ఏం ఆడలేడు, డొల్లా అంతే ఏం లేదు. వినయ్ది ఓన్లీ 3 పాయింట్స్ మాత్రమే వేసిండు. రాహుల్ సేత్పాల్ ఒకటే మంచిగా ఆడాడు, 6 పాయింట్స్ చేసిండు అంతే. 6 పాయింట్స్ నే మంచిగా అనుకోవాలి అంతే, ఎందుకంటే వాళ్ళు అంతనే ఆడారు. మరి షాదుల్లా ఏంది ఆడిండు, షాదుల్లా కూడా ఆల్మోస్ట్ అంతే 5 or 6 పాయింట్స్ చేసిండు షాదుల్లా. మనల్లో కొంచెం స్టార్టింగ్ లో కొంచెం మిస్టేక్ చేసారు. ఏంటంటే షాదుల్లానే టార్గెట్ చేసారు, షాదుల్లానే అవుట్ చేద్దాం అనుకున్నారు రేడింగ్ లో. ఆ షాదుల్లానే టార్గెట్ చేయడం వల్ల షాదుల్లా మనల్ని పట్టేసిండు. అక్కడ కొంచెం మిస్టేక్ చేసారు తప్ప, దాని తర్వాత షాదుల్లాని టార్గెట్ చేయకుండా మిగతా వాళ్ళని టార్గెట్ చేసినప్పుడు అప్పుడు ఈజీగా ఆల్అౌట్ పాయింట్స్ సాధించారు మనలు.
షాదుల్లా కూడా ఇంకా చాలా బ్లండర్ మిస్టేక్లు చేసిండు. రైడింగ్కి వెళ్ళినప్పుడు తనందరూ దాన్ని అవుట్ ఆఫ్ ద కోర్ట్ వెళ్ళిపోవడం, అలాంటి మిస్టేక్లు కూడా మనకు మంచిగా కలిసి వచ్చినాయి నిజంగా నిన్నైతే. ఎనీవే నిన్నటి మ్యాచ్ అయితే జబర్దస్త్ ఆడిరు భయ్ మనలో తెలుగు టైటన్స్. ఈ సీజన్ లోనే నిజంగా ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్ మనలో నుంచి. పవన్ సేరావత్ లేని టైంలో ఇదే బెస్ట్ పర్ఫార్మెన్స్. అసలు అసలు గెలుస్తారా, అసలు పోటీ ఇస్తారా, ఓడిపోతారేమో అన్న సిచ్యువేషన్ లో అనుకున్నారు ప్రతి ఒక్కరు. తెలుగు టైటన్స్ ఫ్యాన్స్ అందరూ అదే అనుకుంటారు, ఎందుకంటే పవన్ సేరావత్ లేడు కాబట్టి. అయినా కానీ నిజంగా వాళ్ళందరికీ వ్యతిరేకంగా ఇంత మంచిగా ఆడిరంటే నిజంగా మస్తు అప్రిషియేషన్ చేయాలి మనం తెలుగు టైటన్స్ ని. అండ్ కంగ్రాచులేషన్స్ టు తెలుగు టైటన్స్. నెక్స్ట్ మ్యాచ్ కూడా ఇట్లనే ఆడి మంచిగా విజయాన్ని అందుకోవాలి. మనం తొందరగా మనమే ఫస్ట్ ప్లే ఆఫ్ కి క్వాలిఫై కావాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ హర్యానా స్టీలర్స్ కూడా అంత బ్యాడ్ టీమ్ ఏం కాదు, వాళ్ళు కూడా జబర్దస్త్ ఆడతారు. నెక్స్ట్ మ్యాచ్ లో మంచి ఆడాలని చెప్పేసి మనం అనుకుందాం. అండ్ నెక్స్ట్ మ్యాచ్ గురించి మాట్లాడుకుంటే భయ్యా 62 మ్యాచ్ బెంగళూరు బుల్స్ వర్సెస్ యూ ముంబా. అసలు ఎన్ని పాయింట్స్ తోటి బెంగళూరు బుల్స్ ఓడిపోయింది? ప్రతి మ్యాచ్ లో బెంగళూరు బుల్స్ ఓడిపోతానే ఉన్నది భయ్య. ఈ మ్యాచ్ లో కూడా ఓడిపోయింది. మరి పర్దీప్ నార్వాల్ ఎట్లా ఆడిండు, మరి యూ ముంబై ఎట్లా ఆడింది, వాళ్ళ మ్యాచ్ సమ్మరీ ఏంది, దాని గురించి కూడా తెలుసుకుందాం మనం. బెంగళూరు బుల్స్ కి మ్యాచ్ అయిపోయేసరికి 37 పాయింట్స్ ఉంటే యూ ముంబైకి 38 పాయింట్స్ ఉన్నాయి. అంటే 1 పాయింట్ లీడ్ తోటి యూ ముంబై అయితే మ్యాచ్ విన్ అయింది. నిజంగా వెరీ వెరీ డిసప్పాయింట్మెంట్ టు బెంగళూరు బుల్స్ నిజంగా. ఎందుకంటే ఈ మ్యాచ్ లో మాత్రం పర్దీప్ నర్వాల్ జబర్దస్త్ ఆడింది భయ్య. మరి ఎన్ని పాయింట్స్ వచ్చినాయి రీడింగ్స్, పర్దీప్ నర్వాల్ ఎట్లా ఆడిండో దాని గురించి మాట్లాడుకుంటే, రీడింగ్ పాయింట్స్ వచ్చేసి బెంగళూరు బుల్స్ కి 18 ఉంటే యూ ముంబైకి 21 ఉన్నాయి భయ్య. వాళ్ళకు 3 పాయింట్స్ లీడ్ లో ఉన్నారు రీడింగ్ లో. అండ్ ట్యాకిల్స్ కనుక చూసుకుంటే బెంగళూరు బుల్స్ కి 16 ఉంటే వాళ్ళకు 15 ఉన్నాయి. అంటే ట్యాకిల్స్ లో బెంగళూరు బుల్స్ ఒక పాయింట్ లీడ్ తో ఉంది. అండ్ ఆల్అౌట్స్ కనుక చూసుకుంటే బెంగళూరు బుల్స్ కి 2 ఆల్అౌట్ పాయింట్స్ ఉంటే వాళ్ళకు 0, వాళ్ళకి ఏం లేవు. ఎక్స్ట్రా పాయింట్లు చూసుకుంటే బెంగళూరు బుల్స్ కి 1 ఉన్నాయి, యూ ముంబైకి 2 ఉన్నాయి. మరి యూ ముంబై నుంచి ఎవరు మంచిగా ఆడిరు భయ్యా రీడింగ్ లో కానీ టాకిల్స్ లో కానీ అంటే అజిత్ చౌహాన్ సూపర్ 10 చేసిండు, 10 పాయింట్స్ సాధించిండు రీడింగ్ లో. అండ్ దాని తర్వాత ఎవరు ఆడిరు, జాఫర్ ధనేష్, మంజిత్ 8 పాయింట్స్ చేసిండు, జాఫర్ ధనేష్ 4 పాయింట్స్ చేసిండు. అండ్ టాకిల్స్ లో కనుక చూసుకుంటే రింకు 3, సుశీల్ కుమార్ 5, సోంబీర్ 3 జబర్దస్త్ టాకిల్స్ వేసారు వీళ్ళు కూడా. బట్ వీళ్ళ గురించి మాట్లాడుకునే దానికంటే నాకెందుకు బెంగళూరు బుల్స్ గురించి ఎక్కువ మాట్లాడాలని చెప్పేసి నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఈ మ్యాచ్ లో పర్దీప్ నర్వాల్ సూపర్ 10 సాధించడం భయ్య. నిజంగా ఇప్పటి వరకే పర్దీప్ నర్వాల్ బెస్ట్ స్కోర్ అని చెప్పేసి నేను అనుకోవచ్చు ఈ సీజన్ లో. అంత ముందు కూడా సూపర్ 10 సాధించిండు, ఇది సెకండ్ టైం అనుకుంటా. ఈ మ్యాచ్ లో సూపర్ 10 చేసిన 1 పాయింట్ లీడ్ తోని ఓడిపోవడం అనేది నిజంగా చాలా బాధాకరం బెంగళూరు బుల్స్ కి అయితే నిజంగా. మరి ఇంకోరు ఆడిరు భయ్య బెంగళూరు బుల్స్ నుంచి మంచిగానే అంటే నిజంగా ఎవరు ఆడిరు భయ్య, అంత ఎవరు సపోర్ట్ లేదు. ఎవరు సపోర్ట్ లేకపోవడమే నిజంగా. నితిన్ అయితే కొంచెం టాకిల్స్ లో అయితే మంచిగా ఆడిండు, ఐ5 చేసిండు, 5 టాకిల్స్ పాయింట్స్ చేసిండు. బెంగళూరు బుల్స్ నుంచి జబర్దస్త్ ఆడిండు. సుశీల్ గాని మంచిగా ఆడిండు బెంగళూరు బుల్స్ నుంచి. వీళ్ళు మంచిగా ఆడినా కొంచెం రీడింగ్ లో ఇంకొంచెం ఆడుంటే గెలుస్తుండే. ఎందుకంటే అక్కడనే 3 పాయింట్స్ లీడ్ అనేది మనకు యూ ముంబైకి ఉన్నది రీడింగ్ లోనే. మన వాళ్ళకి బెంగళూరు బుల్స్ కి 18 ఉంటే వాళ్ళకు 21 ఉన్నాయి. అంటే అక్కడనే లీడ్ వచ్చేసింది. అది కొంచెం రీడింగ్ లో ఇంకొంచెం పుషప్ ఇచ్చి మంచిగా ఆడుంటే రీడింగ్ లో మన పర్దీప్ నర్వాల్ తో పాటు ఇంకో రైడర్ కూడా మంచిగా పాయింట్లు తీసుకొచ్చి ఉంటే గెలిచే ఛాన్సెస్ ఉంటుండే బెంగళూరు బుల్స్ కి. అండ్ యూ ముంబై నుంచి చూసుకుంటే మాత్రం నిజంగా కలిసికట్టే ఆడారు భయ్. అందరు టీం మొత్తం డిఫెండింగ్ లో కానీ రీడింగ్ లో కానీ జబర్దస్త్ ఆడారు, అందుకే వాళ్ళైతే మ్యాచ్ విన్ అయ్యారు. బెంగళూరు బుల్స్ కి నిజంగా వెరీ డిసప్పాయింట్మెంట్. ఏం పర్లేదని అనుకోవాలి మనం. నెక్స్ట్ మ్యాచ్ అయినా మంచిగా ఆడాలని చెప్పేసి అనుకుంటున్నాను నేనైతే బెంగళూరు బుల్స్. ఎందుకంటే పర్దీప్ నర్వాల్ కోసం మాత్రమే. పర్దీప్ నర్వాల్ మామూలు ప్లేయర్ కాదబ్బా, 1700 ప్లస్ ఉన్నాయి, టాప్ రైడర్ ఇన్ కబడ్డీ హిస్టరీ ఇప్పటి వరకు. అలాంటి ప్లేయర్ అనేది మామూలు విషయం కాదు. మనం డిస్కరేజ్ అస్సలు చేయొద్దు పర్దీప్ నర్వాల్ ని, వీలైతే ఎంకరేజ్ చేయాలి అంతే. పర్దీప్ నర్వాల్ నెక్స్ట్ మ్యాచ్ లో మంచిగా ఆడి బెంగళూరు బుల్స్ కి విజయాన్ని అందించాలని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ మీరేమనుకుంటారో కింద కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మళ్ళీ చెప్తున్నా, కొత్త వాళ్ళు ఎవరైనా చూసుకుంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. వ్యూస్ వస్తున్నాయి కానీ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళ నుంచే వ్యూస్ ఎక్కువ వస్తున్నాయి. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నా. అండ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం. అప్పటి వరకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్.